బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా చిట్యాల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ట్రావెల్స్ బస్ మధ్యలో ఓ కారు ఇరుక్కుపోయింది. కారులో ప్రయాణిస్తున్నటువంటి ముగ్గురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి రెండు బస్సుల మధ్యలో కేవీఆర్ ట్రావెల్స్ అండ్ ఆరెంజ్ ట్రావెల్స్ బస్సుల మధ్యలో ఈ కారు ఇరుక్కుపోయింది. అయితే ప్రస్తుతానికి ఆ కారులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సో చాలా తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. సో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కారులో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. సుమారుగా కారులో మొత్తంగా 5గురు ప్రయాణిస్తున్నారు. సో వెనకాలే ఉంది ఒక ట్రావెల్స్ బస్ అండ్ ముందు ఒక ట్రావెల్స్ బస్ ఉంది. ప్రైవేట్ బస్సులు రెండు కూడా ఆ మధ్యలో ముందు ఆరెంజ్ ట్రావెల్స్ అండ్ వెనకాల కేవీఆర్ ట్రావెల్స్ రెండు బస్సుల మధ్యలో ఆ కార్ ఇరుక్కుపోయింది. ఆ కార్ విజువల్స్ మీరు చూస్తున్నారు. సో దీన్ని బట్టి ఇప్పుడు జరిగినటువంటి యాక్సిడెంట్కి సంబంధించి మీకు కూడా కొంత అలర్ట్గా ఉండమని చెప్తున్నాను ఆర్టీవీ. సో మీరు జాగ్రత్తగా ఉండండి. దసరా సెలవులు ముగిశాయి. ఇక రేపటి నుంచి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది. ఉద్యోగాలు వ్యాపారరీత్యా అందరూ కూడా వస్తున్న వారందరూ కూడా కొంత అలర్ట్గా ఉండండి. సో మీరు ప్రయాణాలు కొనసాగించేటువంటి క్రమంలో ఓవర్టేక్ చేయడం సమయం కానివ్వండి, ఎందుకంటే హెవీగా వస్తూ ఉంటాయి. ఈరోజు సుమారుగా సాయంత్రం సమయంలో అందరూ కూడా బయలుదేరే అవకాశం ఉంది ఇళ్ళ నుంచి ఊరు నుంచి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. జాగ్రత్తగా సేఫ్గా రీచ్ అవ్వండి. పోటీ పడినట్టుగా కాంపిటీషన్లో మాదిరిగా మీరు ఓవర్టేక్ చేయడాలు ఆ రకంగా ప్రయత్నం చేయకండి. సో ఇక్కడ రెండు బస్సుల మధ్యలో ఒక కార్ ఇరుక్కుపోయింది. ప్రస్తుతానికి ఎటువంటి క్యాజువాలిటీస్ నమోదు కంటే ఎటువంటి మరణాలు సంభవించలేదు. బట్ ముగ్గురు పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని అర్థం చేసుకునేటువంటి సిచ్యువేషన్ నెలకొందనేది. సో జాగ్రత్తగా ఉండండి. హైదరాబాద్కి వచ్చే మార్గాలన్నీ కూడా ఇప్పుడు ఫుల్గా ట్రాఫిక్తో నిండిపోయి ఉంటాయి. జాగ్రత్తగా నెమ్మదిగా సేఫ్గా రండి. ఎస్, మా ప్రతినిధి శిల్ప అందుబాటులో ఉన్న మరిన్ని అప్డేట్తో. శిల్ప, సో రెండు ట్రావెల్స్ బస్ మధ్యలో కారు ఇరుక్కుపోయింది. వారు ఎక్కడి నుంచి బయలుదేరారు, ఎటువైపుగా వస్తున్నారు, అప్డేట్స్ ఏంటి, వారి పరిస్థితి ఎలా ఉంది? రైట్, విజయవాడ అదేవిధంగా విజయవాడ హైదరాబాద్ రోడ్డు విజయవాడ హైదరాబాద్ హైవే పైన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రధానంగా వాళ్ళు సూర్యాపేట నుంచి కూడా ఇటు టువర్డ్స్ హైదరాబాద్కి వస్తున్నారు. ఈ సమయంలోనే ఒక్కసారిగా రోడ్డు ప్రమాదం అనేది చోటు చేసుకుంది. ముందున్నటువంటి ట్రావెల్ బస్ ని ఓవర్టేక్ చేసే సమయంలో ఒక్కసారిగా కారు అనేది ఈ ప్రమాదం జరిగినట్టు కూడా ప్రాథమికంగా అంచనా వేశారు. వైపు రెండు ట్రావెల్ బస్సు మధ్యలో కారు అనేది ఇరుక్కుపోయింది. దీంతో కారు మొత్తం కూడా ముందున్నటువంటి ఏదైతే ట్రావెల్ బస్సు ఉంటుందో అత్యంత వేగంగా ఢీ కొట్టడంతో కారు మొత్తం కూడా నుజ్జయింది. అందులో కారులో మొత్తం ముగ్గురు ప్రయాణిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. వెంటనే ముగ్గురిని కూడా హుటాహుటిన దగ్గరలో ఉన్నటువంటి నార్కట్పల్లి హాస్పిటల్కి తరలించారు. నార్కట్పల్లిలోని కామినేని హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలిసింది. ప్రధానంగా ఓవర్టేక్ అదేవిధంగా అతి వేగంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఇంకోవైపు దసరా సెలవులు అనేవి ముగియడంతో అందరూ కూడా తిరిగి హైదరాబాద్కి వచ్చి చేరుకుంటారు. దీంతో హైవే అనేది మొత్తం కూడా జామ్ గా కనిపిస్తుంది. ఈ సమయంలోనే అందరూ కూడా స్పీడ్ లిమిట్ పాటించాలి. కానీ వాళ్ళు స్పీడ్ లిమిట్ పాటించకుండా ఒకవైపు అత్యంత వేగంగా రావడంతో ఇది జరిగినట్టు కూడా తెలుస్తుంది. ముందున్నటువంటి వెహికల్స్ ని ఓవర్టేక్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త పాటించాలి. కానీ అక్కడ కారులో ఉన్నటువంటి ఎవరైతే డ్రైవర్ ఉంటారో తాను కొంచెం నిర్లక్ష్యంగా నడిపినట్టు తెలిసింది. దాని కారణంగానే ఇది జరిగినట్లు కూడా ఒకవైపు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ట్రావెల్ బస్సులో ఉన్నటువంటి ఇద్దరు డ్రైవర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. దీనికి గల కారణాలు ఏంటంటే కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా ఒకవైపు స్పీడ్ లిమిట్ ను కూడా ప్రస్తుతం పోలీసులు చెక్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత స్పీడ్ లిమిట్ కు వచ్చారు ఏంటి రెండు బస్సుల మధ్యలో ఇరుక్కపోవడంతో ఈ ప్రమాదం అనేది జరిగింది. మొత్తం మీద దీనికి గల కారణాలపైన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఆ కారులో ప్రయాణిస్తున్నటువంటి ముగ్గురు కూడా ఒకవైపు హాస్పిటల్కి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. కానీ బస్సుకు ఎలాంటి డ్యామేజ్ కాలేదు. రెండు బస్సులో ఉన్నటువంటి అందరూ కూడా సురక్షితంగా ఉన్నట్టు కూడా తెలిసింది. రెండు కూడా ఒకవైపు ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సులు. ఎప్పుడు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అనేది కొంచెం రాశిగా డ్రైవింగ్ చేస్తూనే ఉంటాయి. కానీ ఒకవైపు పండుగ సీజన్ అందరూ కూడా ఇటు బయలుదేరడంతో జామ్ మొత్తం కూడా హైవే మొత్తం జామ్ గా కనిపిస్తుంది. అయినప్పటికీ ఒకవైపు నిర్లక్ష్యంగా వహించడం వల్ల ఇదంతా జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మొత్తం మీద ఇప్పటికే జనరల్గా సెలవులు అయిపోయాయి. తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరానికి మళ్ళీ ఉద్యోగ వ్యాపార అండ్ చదువుల రీత్యా వచ్చేటువంటి విద్యార్థులు కానివ్వండి చాలా మంది వస్తూ ఉంటారు. కాబట్టి సో ఒకేసారిగా హెవీగా క్రౌడ్ ఉండే అవకాశం, దానికి సంబంధించి ఏమైనా ఏర్పాట్లు చేస్తారా పోలీస్ అధికారులు? రైట్, ఖచ్చితంగా జనరల్ గా ఏ పండుగ సీజన్ చూసినా
విజయవాడ హైదరాబాద్ హైవే అనేది పూర్తిగా వెహికల్స్ తో నిండిపోతూ ఉంటది. మొత్తం దాదాపు ఎక్కడ ఏ టోల్ గేట్ దగ్గర చూసినా కూడా ఎక్కువగా కిలోమీటర్ల మేర వాహనాలు అనేవి నిలిచిపోతే దీంతో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అందరూ కూడా కొంచెం ఈజీగా అక్కడ టోల్ గేట్ దగ్గర ఏవైతే స్కానింగ్ ఉంటాయో అవి మొత్తం కూడా కొంచెం ఈజీ అయ్యేందుకు చర్యలు చేపట్టారు. మొత్తం మీద ఇప్పుడు నిన్నటి నుంచి కూడా మనకి హెవీ రష్ అనేది అటు విజయవాడ హైవే పైన కనిపిస్తుంది. అందరూ కూడా దసరా పండుగ అనంతరం ఇటు తిరిగి హైదరాబాద్కి వస్తున్నారు. ఈ సమయంలోనే ఒకవైపు వెహికల్స్ అనేవి అత్యంత వేగంగా ఇటు రావడంతోనే ఇది జరిగినట్టు కూడా ఒకవైపు అత్యంత వేగం అయితే ఇంకోవైపు కారు ముందున్నటువంటి ఏదైతే ట్రావెల్ బస్ ఉన్నదో దాన్ని ఓవర్టేక్ చేసే సమయంలోనే ఇది జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఓవర్టేక్ చేసే సమయంలోనే అనుకున్నటువంటి బస్సు రావడంతో ఇది జరిగినట్టు కూడా తెలుస్తుంది. రెండు బస్సుల మధ్య మొత్తం కూడా కారు మొత్తం కూడా నుజ్జయింది. దాంట్లో మొత్తం కారులో ముగ్గురు ప్రయాణిస్తున్నారు. ముగ్గురులో ఇద్దరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు కూడా తెలిసింది. ఇప్పటికే ఇద్దరు ట్రావెల్ బస్సుకు సంబంధించినటువంటి ఇద్దరు డ్రైవర్లు కూడా అదుపులోకి తీసుకొని ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శిల్ప. సో దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చే వారి సంఖ్య ఈ రోజైతే చాలా ఎక్స్ట్రీమ్ గా ఉండే అవకాశం ఉంది. జాగ్రత్తగా నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి మెల్లిగా వాహనాలు వస్తే సరే కానీ కాంపిటీషన్ మాదిరిగా ఒకరి తర్వాత ఒకరు ఓవర్టేక్ చేయాలని కంటిన్యూస్గా వెహికల్స్ వస్తున్నాయి. కాబట్టి ఆ ట్రాఫిక్ తట్టుకోలేక చికాకులో ఇంకా స్పీడ్ వెళ్ళేటువంటి ప్రమాదంలో ఆ సిచ్యువేషన్లో ప్రమాదాల బారిన పడుతూ ఉంటారు. ఇక్కడ రెండు భారీ వాహనాల మధ్య ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల మధ్యలో ఒక కార్ ఇరుక్కుపోయింది. అందులో ముగ్గురు ప్రయాణిస్తున్నారు. ఇద్దరి పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఉటావుట్న ఆసుపత్రికి తరలించారు. చిట్యాల దగ్గర ఘటన చోటు చేసుకుంది. సో వివిధ ప్రాంతాల నుంచి అటు టువర్డ్స్ ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాల నుంచి ఇటు ఖమ్మం అండ్ మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల నుంచి కూడా భారీగా వాహనాలు వస్తూ ఉంటాయి. ఈరోజు ఎక్కడ చూసినా కిక్కిరిసిపోయే ట్రాఫిక్ డెఫినెట్గా ఉండబోతోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి, జాగ్రత్తగా ప్రయాణించండి, అన్ని రకాలుగా ఆలోచించి ఆచితూచి వ్యవహరించండి. లేదంటే ఈరోజు భారీగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కొన్ని లక్షలాది వాహనాలు ఇళ్ల వైపుగా వెళ్ళిపోయి దసరా ఉత్సవాల్లో సంబరంగా అట్టహాసంగా జరుపుకున్న తర్వాత టువర్డ్స్ హైదరాబాద్గా అన్ని వస్తూ ఉంటాయి. కాబట్టి కొంత అలర్ట్గా ఉండండి, జాగ్రత్తగా డ్రైవ్ సేఫ్ అండ్ ప్లీజ్ బీ సేఫ్. సో జాగ్రత్తగా ఉండండి, వేగాన్ని నియంత్రించండి. సో ఎక్కడైతే ట్రాఫిక్ సిగ్నల్స్ కానివ్వండి లేకపోతే పోలీసు ఏర్పాటు చేసిన బార్కేడ్స్ కూడా ఉన్నాయి వాటిని జాగ్రత్తగా పాటించండి. రోడ్డుపై ప్రయాణించే వారు కూడా జాగ్రత్తగా అటు ఇటుగా దాటేవారు, హైవేలపై అటుగా దాటేవారు కూడా ఉంటారు. వారిని కూడా ఒక కంట కనిపెట్టండి. సో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఇటువంటి ప్రమాదాలకు సంబంధించి మీరు పడకుండా ఉండాలి. ఆ ప్రమాదాల బారి నుంచి మీరు బయటపడాలి అంటే మీ యొక్క జాగ్రత్త, మీ యొక్క ఆలోచనే మిమ్మల్ని మీరు కాపాడగలుగుతారు. సో జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా రండి.